మౌనమే నీ ఆయుధం. విమర్శల దాటికి విలవిలలాడుతావెందుకు? మనసు బాధపడేలా మాటల తూటాలు సంధిస్తున్నారని లోలోనే మదన పడతావెందుకు? నీలో లేని లోపాలను, నీవు చేయని పాపాలను నీకు అంటగట్టి నేర్పుగా ఎంతో ఓర్పుగా నీవు నిర్మించుకున్న నీ శిల సౌధానికి నల్ల రంగు పులుముతూ వాడవాడలా బాకాలు కట్టి పుకార్ల షికార్లు చేయిస్తున్నారని గుండెలు బాదుకుంటూ బోర్లా పడుతూ మోకాల్లో బుర్ర వేలాడదీసుకుంటూ బావురు పడతావెందుకు? నిశ్చేష్టుడివై నీ పరుగును నీవే ఆపుకొని నిశ్చలంగా నిలుస్తావెందుకు? వాళ్ళు కోరుకునేది, కలలు కనేది, అసలు వాళ్ళకు కావలసింది అదే కదా. నడిచేవాడి కాళ్ళల్లో కాళ్ళు పెట్టి బోర్లా పడి లబోదిబోమంటూ ఏడుస్తుంటే వేడుక చూడడం ఓ రకమైన వినోదం. వారి పట్ల నీవు పెంచుకోవద్దెప్పటికీ ద్వేషం. నీవు ఎదుగుతున్నావనేందుకు వారే కదా నిలువెత్తు సాక్ష్యం. వినూత్నమైన, విలక్షణమైన, విభిన్న మార్గం నీ వెంచుకోవడమే కాకుండా నీ వినికిని చాటుకుంటూ గుంపులో గోవింద అనకుండా నీ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని చాటుకోవడమే వారి ఆక్రందనలకి, అనురోధనలకి మూలం. నీ లక్ష్యం నీకు స్పష్టమైనప్పుడు, నీ గమనం నీకు అవగతమైనప్పుడు, నీ అంతరాత్మ నీ దశా నిర్దేశనం చేస్తున్నంత వరకు, ఆత్మసాక్షిగా అంతర్ముఖుడివై అనుక్షణం అవలోకనం చేసుకుంటూ సాగుతున్నంత వరకు, నిన్నొంటరిని చేసి ప్రపంచమంతా అటువైపు నిలిచిన విమర్శల వెల్లువకు చోటివ్వబోకు, కలతలకు నలతలకు నోరిప్పబోకు. అంతిమ గమ్యం అందినంత వరకు, అహరహం నీవు సాగించే కృషి సాఫల్యం పొందే వరకు మౌనమే నీ ఆయుధంగా మలుచుకో. సహనమే శ్రీరామ రక్షగా నిలుపుకో. మందహాసమే నీ మార్గంగా మార్చుకో. రాళ్ళు విసిన వారే రేపు పూలు విసురుతారు. వంటని చేసిన వారే నీకు గులాములవుతారు. వేధించిన వారే నీకు సలాం కొడతారు. మావాడేనని, మేలిమి బంగారం లాంటి వాడని నీకు పట్టం కడతారు. జే జే నాదాలతో విజయ హారతులు పడతారు.